కావాలని కొందరు రైతులతో క్యూల్లో చెప్పులు పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పత్తి విత్తనాల కొరత లేదు, ఆదిలాబాద్లో రైతుల మీద లాఠీ చార్జ్ జరగలేదు. ఇది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సరే, మొన్న విజువల్స్ చూసాం, తోపులాట జరుగుతుంటే కంట్రోల్ చేయడానికి అయి ఉండొచ్చు. కానీ తోపులాట ఎందుకు జరుగుతుంది? విత్తనాల కొరత వల్లే కదా. విత్తనాలు ఎందుకు కొరత వచ్చినాయి? షాపుల్లో సరుకు లేకపోవడం వల్లే కదా. సరుకు ఎందుకు లేదు? వాళ్ళు తెచ్చుకోలేకపోవడమా లేదా సరఫరా చేయకపోవడమా? ప్రభుత్వం ఎందుకు మానిటరింగ్ చేయలేకపోయింది? ఈ 10 ఏళ్లలో జరిగిన ప్రాబ్లం, రాని ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో ఒక రకం విత్తనాలు అడుగుతున్నారు, ఆ విత్తనాలు మన దగ్గర దొరకట్లేదు. దానికి జాగ్రత్తగా ఆలోచించడం మానేసి ఇవాల్టికి కూడా చాలా షాపుల ముందు నో స్టాక్ బోర్డు పెట్టి కూర్చుంటున్నారు. బోల్డ్ విత్తనాలు ఉన్నాయి, వాళ్ళు కోరుకున్న కంపెనీ విత్తనాలు దొరకట్లేదని వాళ్ళ లొల్లి. దాన్ని ఎందుకు ఇంత రచ్చ చేసుకుంటున్నారు? పైగా ఏమీ లేదు అని ఏసీ రూముల్లో కూర్చున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంటారు. బయట ఏం జరుగుతుందో పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది. అది ఎంతకాలం పాటు అట్లా ప్రజల్ని మభ్యపెట్టగలుగుతారు?